కార్యక్రమానికి సంబంధించి కనీస వేతనం కూడా తమకు రావడం లేదంటూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వారు కమిషనర్ మరియు పాఠశాల విద్యా కార్యాలయం ముందు కూడా ధర్నాకు దిగారు. మరి వారు ఏం చెప్తున్నారు, వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి తెలుసుకుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిర్మల్ జిల్లా నుంచి వచ్చినాం, సోన్ మండల్ అధ్యక్షురాలు. మాకు 8 నెలల బిల్లులు రావాలా, 2000 వేతనాలు ఇస్తామన్నాడు, వేతనాలు లేవు. మేము అక్కడిక్కడ అప్పులు తెచ్చా పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్తుండ్రు. నాణ్యమైన భోజనం పెడుతున్నాం. పెట్టినా కానీ మాకు నెలసారి ఇక్కడ డబ్బులు వేస్తున్నాయి కదా మాకు చేతులు ఆడేటి. అదే పని చేసుకుంటున్నాం, వేరే పని ఏం లేదు. ఆ పని చేసినా కానీ మేము అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఏదో అవి ఇవి తాకట్లు పెట్టి తెచ్చి పిల్లలకు పెడుతున్నాం. పెట్టినా కానీ పంపించాలి, నెల పంపించాలంత. 8 నెలల నుంచి ఎక్కడ అవుతుంది? 8 నెలలు అవుతున్నది రాక. గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళకు ఒక్క 5 రోజులు ఇన్కమ్ ముందు అయితేనే వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటారు డబ్బులు లేక. మేము ఇంట్లో తినాలా, పిల్లలకు పెట్టాలా, అప్పులు తేవాలా, పిల్లలకు పెట్టాలా. మేము ఇక్కడ నుంచి తెచ్చిపోయాం. మీకు జీతాలు వస్తున్నాయి? జీతాలు లేవు, మాకు జీతాలే లేవు. జీతాలు ఏమి ఉన్నాయి? పిల్లలకు గితానే ఇస్తారు. అంతలోనే మేము గ్యాస్ తేవాలా, కట్టెలు తేవాలా, కోడిగుడ్లు తేవాలి. 3 సార్లు కోడిగుడ్లు పెట్టేదాకా సార్లు రూకోరు. 3 సార్లు కోడిగుడ్లకు మీరు కట్టేది 6 రూపాయలు. ఆ 6 రూపాయలైనా 8 నెలలు అవుతున్నది, మాకు ఖర్చు లేదు. మేము అక్కడ కొనాలంటే 8 రూపాయలు, ఒక కోడిగుడ్డుకి 8 రూపాయలు. ఎక్కడి నుంచి తేవాలా? మేము 2 రూపాయలు ఎక్కడి నుంచి లాస్ అవుతున్నామా కాదా? మరి ఎట్లా నడిపిస్తున్నారు మీ కుటుంబాన్ని? అప్పులు తెస్తున్నామమ్మా, అప్పులు తెస్తున్నాము, సరిపోతలేము. అదే బాధకు చెప్పుకుంటామని వచ్చిన, మా బాధలు చెప్పుకొని ఏడుస్తామని వచ్చిన, అంతే. మరి పై అధికారులకు చెప్తే ఏమంటున్నారు? ఇదే పోలీసులను పంపిస్తారు, మమ్మల్ని నూకెత్తారు, అంతే. చెప్పు, పోలీసులు పంపిస్తారు, మమ్మల్ని నూకెత్తారు. అధికారులు వినాలే కదా. మేము అక్కడ గొడవ చేయడానికి రాలేదు, మేము కొట్టడానికి రాలేదు. ఏదో మా బాధలు చెప్పుకుంటామని వచ్చినాం. వినాలే కదా గవర్నమెంట్ బాధలు. మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలా కాదు మేడము, మేము ఇప్పుడు అది స్కూల్ చాలా చదివి 1 రూపాయి లేదు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని అంటే వాళ్ళు ఇవ్వగా నచ్చి కూర్చుంటున్నారు. మరి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టాలా? ఉప్పు కావాలా, కారం కావాలా, నూనె కావాలా, నాణ్యమైన నూనె కావాలా, కట్టెలు కావాలా, గ్యాస్ కావాలా. గ్యాస్ అందరికి పెరిగిస్తున్నాడు, ఇస్తున్నాడా? 10,000 జీతం ఇస్తున్నాడు. ఆ 10,000 జీతం లేదు. 7 రూపాయల మీద చేసిన రాజశేఖర్ ఉన్న సంది మేము. రాజశేఖర్ ఉన్న సంది చేస్తే కేసీఆర్ పోయేటప్పుడు 2 ఏళ్ళు చేసి అమాసకు 2 ఏళ్ళు, పుణ్యంకు 7 రూపాయలు వేసు. నెలకు కరెక్ట్ మాకు వేసింది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చేటివి నిధులు మధ్యాహ్న భోజనానికి? 9 నెలలు ఉంచిండు, 9 నెలలు జీతం ఉంచి ఆయన పోయికండు. ఏదో ఈడు ఇస్తున్నాడని ఈయన్ని గెలిపించుకుంటే అన్నకెక్క తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కన్నా అన్నున్నాడు. రోడ్ల మీద కూర్చున్నట్టుడు కదా. మేము మా ఇంటి పైసలు పెట్టి పిల్లలకు నాణ్యమైన భోజనాలు పెట్టి, పిల్లలు గరీబ్ పిల్లలు, బిచ్చగాళ్ళు, అచ్చగాళ్ళు, ఉన్నోడు లేనోడు పిల్లలు వేస్తాయి కదా స్కూల్కి వచ్చేటోళ్ళు. మరి వాళ్ళకి భోజనాలు పెట్టినప్పుడు నువ్వు కొంచెమన్నా ఆలోచించాలి కదా. అన్ని ఏమో ఆలోచిస్తున్నావు. మరి పిల్లలకు మీకు ఓడి తీయమన్నాడు, ఇంత కష్టం ఓడి పెట్టమన్నాడు, వాళ్ళకి భోజనం పెట్టమన్నారా? వాళ్ళు అడక్క తింటున్నారా పిల్లలు? పెడితే మించిన ఏ గవర్నమెంట్ ఉన్నారా అని నిదానం పెట్టారా, లేకుంటే సపోర్ట్ దాకా మానేసుకున్నారా? అమ్మా, మేము 22 సంవత్సరాలు అవుతుంది, 23 పడ్డాయి. మొన్న పోయిన నెల 11 తారీఖు నా కొడుకు చనిపోయిండు. 20 ఏళ్ళ కొడుకు చనిపోయిండు. నా కొడుకు చనిపోయితే శివుడి మీదకి వచ్చిండు. శివుడి మీదకి వచ్చి అన్నం పెట్టిందాక కాదన్నారు. అన్నం పెట్టిందాక కాదంటే పక్క వాళ్ళు పోయి అండి పెట్టించిండు. అయితే మాకేమున్నది, బియ్యం తక్కువ వస్తున్నాయి. 10 మంది పిల్లలకు 1 కిలో బియ్యం సరిపోతలేవు. గుడ్డు పెట్టమంటే 8 రూపాయలకు ఒకటి తెచ్చి పెడుతున్నాం. మెడల బంగారం ఉంటే అమ్మి పెట్టి మొగడికి టైంకి ఇంట్లో అన్నం పెడతలేము. మేము పిల్లలకు టైం అనేది ఇట్లా టైం చూసి పోయి పెట్టుకోమే పోవాలా. ఇంకా మధ్యలో జావ తీసిండు, జావ వండాలా. గ్యాస్ లేదు, ఏం లేదు. మా అయితే గ్యాస్ ఒక్క గ్యాస్ నెల 1000-1100 గ్యాస్ నెల. 10 నెలలు 10,000 అవుతుంది. 10,000 500 రూపాయలు మేము గ్యాస్ కడుతున్నాం. కట్టెల మీద ఉండొద్దంటారు. మేము గంజులు తోముకోవాలా, మేము అన్ని చేసుకోవాలా. మాకేం వద్దమ్మా, మాకు అన్ని కట్టియాలా. 10,000 జీతం ఇవ్వాలి మాకు, మేము అండి పెడతాం, అన్ని చేస్తాం. అప్పటిదాకా మేము చెయ్యలేం. కానీ నా కొడుకు చనిపోయిన రోజు కూడా నాకు బాధ పెట్టింది. మరి వాళ్ళు ఇంట్లో ఇట్లా ఉన్నది, మరి అనొద్దు, చెప్పొద్దు అని అనలేదు. ఇట్లా ఇంత బాధ జీవిత బీమా కూడా ఇవ్వలేదు. నా కొడుకు చనిపోయాడు. 5 చూడు 17 ఏళ్ళ కొడుకు చనిపోయింది. ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు పోయి చెప్పాలని నాకు పోనిస్తాను, లోపల పోనిస్తలేదు కదా. పోనిస్తున్నారా? అవి భయం ఉన్నది. ఆడికెళ్ళి ఇంత పెద్ద దశకి తోని పడితే ఇంత పెద్ద ఆపరేషన్. ఇగో
ఇంత పెద్ద ఆపరేషన్ అయింది. 5 స్కూల్ వేసి నేను అనుమతో ఇప్పుడు వాళ్ళే చెప్పుకోవాలి. చెప్పు ఇట్లనే పోతున్నా నక్కుంటుకుంటా కాలు నడరాదు. ఇగో చేసిన దాకైతే సార్లు కుండాలు ఇది మంచి లేదంటే అది మంచి లేదంటే మేము ఆడికెళ్ళి తెచ్చి పెట్టాలి. చెప్పు ఫస్ట్ మేమే వండినాం. ఫస్ట్ 23 ఏళ్ళు 22 ఏళ్ళు వెళ్ళిపోతాయి. 23 ఏళ్ళు నడుస్తున్నాయి అనుకుంటా. మేమేం చదువుకోలేదు కానీ ఒక అంచనా వేసి అమ్మ ఆనాడు వాళ్ళ మాకు ఇదే అడుగుతున్నాం తనకు దయచేసి. ఇంకేమి ఎక్కడి నుంచి వస్తున్నారు? బెజ్జంకి మండలం రేగులపల్లె మా ఊరు, జిల్లా సిద్దిపేట. ఆరోగ్యం బాగాలేక పొగ వచ్చి ఊపిరితిత్తుల ఖరాబ్ అయి 4 లక్షల రూపాయలు పెట్టుకున్నా. నేనే సొంతంగా 4 లక్షలు పెట్టుకున్నా. నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కోడిగుడ్లు బాధ, పైసలు చక్కగా వస్తలేవు, వచ్చే జీతాలు వస్తలేవు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందికి మేము ఎట్లా చేసుడు? మాకెంత బాధ అవుతుంది. అంగన్వాడికి ఎట్లా ఇస్తుండ్రో అట్లా ఇచ్చి మాకు జీతం 10,000 రూపాయలు ఇస్తేనే సరే, లేకపోతే కూరగాయలు పైసలు రావాలి, ఎగ్గులు వాళ్ళే రావాలి, గ్యాస్ వేయాలి, అన్ని వేసి మమ్మల్ని వంట చేసి మాకేమన్నా అందరికి ఉన్నది కానీ మాకేమి లేదు. నిరూపించడం లేదు. మాకేదైనా నిరూపించాలి. నువ్వు కాబట్టి ఇంకోలేని సార్లు మమ్మల్ని అనడు. 24 ఏళ్ళ వస్తుంది మేము చేస్తున్నాం కానీ పోగా పోయి ఊపిరితిత్తుల ఖరాబ్ అయి వారం రోజులు ఆక్సిజన్ మీద ఉన్నా. నేను ఆక్సిజన్ మీద ఉంటే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇదివరకు కూడా మాకు డబ్బులు చక్కగా వస్తలేవు. అంగన్వాడికి ఎట్లా ఇస్తారో అట్లా ఇచ్చి మాకు అట్లే జీతాలు పెంచాలి, గ్యాస్ బుడ్లే వేయాలి. జిల్లా మేము మధ్యాహ్నం భోజనం 23 ఏళ్ల కాడ నుంచి చేస్తాను. మాకు అది వరకు జీతాలు లేవు. రూపాయి పావుల కాడ నుంచి చేస్తాను. ఆ రూపాయి పావులైనా ఒకసారి అచ్చుడు లేదు. 2-3 నెలలకు ఒకసారి అచ్చుడు. మళ్ళా ఏందో సన్న బియ్యం, ఆ బియ్యం, ఈ బియ్యం అని అవి వండుతా మెత్తగా. సరే ఎట్లనో వండుతాను, పిల్లలు పెడతాను, కడుపు రింపుతాను, వాళ్ళనైతే ఉపాసం ఉంచుతలేము. మేము మధ్యాహ్నం భోజనం చేసి మేము 10 గుంటలు ఉన్నా 5 గుంటలు ఉన్నా అది వరకు ఎట్లనో మంచిగా బతికినాం. కానీ అది 5-10 గుంటలు ఉన్నా మేము పిల్లలకు అది అమ్ముకొని అయినా పిల్లలకు పెట్టుబడి పెడతాను. మాకు జీతాలు లేవు, మాకు బత్తాలు లేవు, ఎగ్గుల బిల్లులు లేవు, మాకు ఏది లేదు. మేము ఎట్లా చేయాలి? మాకు ఇన్ని రోజులు బట్టి ఇటు అటో చేస్తానం కానీ ఇప్పుడు మమ్మల్ని చేత కాదు. బిల్లులు పెంచుతానం అంటారు, పెంచిన బిల్లులు ఇస్తలేరు. అల్పారం పెట్టు అన్నారు, అల్పారం బిల్లులు రాలేదు. ఎగ్గులు పెట్టు అంటే ఎగ్గుల బిల్లులు లేవు, జీతాలు లేవు, ఏది లేదు. మేము ఎట్లా చేయాలి? మీకు ఏమనిపిస్తలేదా? మేము ఇట్లా కష్టపెట్టాలని మాకు ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టిండ్రు సార్? మీరు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టబడితే ఇంటి ఏమన్నా ఉన్నా కానీ పుస్తకాల తాళ్ళ కాడ నుంచి అమ్ముకొని మేము పిల్లలకు కడుపు రింపుతాను. వాళ్ళు ఉపాసం ఉంటే ఎట్లా అని అటు సార్లతో ఇబ్బంది, ఇటు ఇంటికి పోతే ఇంట్లోళ్ళతో ఇబ్బంది. ఎట్లా చేసినా మీ దయ సార్. మా బిల్లులు అన్ని మాకు ఇచ్చేయండి. మాకు ఎట్లా చేస్తారో మాకు ఒక జీతాలు, మాకు అంగన్వాడీ వాళ్ళే ఎగ్గులు పంపుండి మాకు ఒక 10,000 వేతనాలు ఇస్తానని ఒప్పుకున్నావు. ఆ 10,000 వేతనాలు ఇల్లు సార్. మీకు పుణ్యం ఉంటుంది. అందరికంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే మేము దీలా ఉన్నాం. కుంటోళ్ళకు పింఛన్లు ఇస్తాను, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు పింఛన్లు ఇస్తాను. ఈ మధ్యాహ్నం భోజనం మరి ఎందుకు ఇట్లా చేస్తాను సార్? మీకు పుణ్యం ఉంటుంది. మాకు ఒక 10,000 వేతనాలు ఇచ్చి సరుకులు సామాన్లు అన్ని మీరే పంపుల్లి. అది సార్ల వైజ్ గా ఇస్తారు మాకు. మీకు కుమారి, నేను శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ గా ఉన్నాను, ఏఐటీసీ. అదేవిధంగా
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా గౌరవోత్తమం పేరుతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వీళ్ళు వెట్టి చాకరికి గురి చేస్తున్నాయండి. అంగన్వాడీ కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఆశ కానివ్వండి, ఇలా అనేక పథకాలలో ఏవైతే స్కీమ్ వర్కర్స్ అని వీళ్ళని అంటున్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వీళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలని, వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి వీళ్ళకి ప్రమాద బీమా కలగజేయాలి. పొయ్యి దగ్గర వంటలు చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రమాద బీమా లేదు, వీళ్ళకి ఆ బీమా పథకం వర్తింపజేయాలి. ఏదైతే ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా ఈ మిడ్ డే మీల్స్ వాళ్ళకి 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఆ 10,000 వేతనం ఇవ్వకపోగా ఇచ్చే 3,000 రూపాయలు కూడా ప్రభుత్వాలు నెలలు పెండింగ్లో పెడితే వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చేసి దీన్ని నిర్వహిస్తారు. వీళ్ళు గౌరవ వేతనం తీసుకుంటారు, ఎంపీలు గౌరవ వేతనం తీసుకుంటారు. ఎంపీలు దేనికైనా పెట్టుబడి పెడతారా? ముందుగా ఏమైనా చేస్తారా? ఎంపీలకు ఇచ్చే వేతనాలు ఎంత, వీళ్ళకి ఇచ్చే వేతనాలు ఎంత? స్కీమ్ వర్కర్స్ అని చెప్పేసి మహిళలను దోపిడీ చేస్తున్నారు. అంతేగాని ఆ మహిళల యొక్క సంక్షేమం పట్ల నిబద్ధతను నుండి ఏ ప్రభుత్వాలైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలని గుర్తించి వాళ్ళకి ఇవ్వవలసిన పథకాలు వర్తింపజేయాలని. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత పథకం పెట్టాడు. ఎందుకు ఉచిత పథకం? అదే పనిచేసే వాళ్ళకి అక్కడ కడుపు నిండడం లేదు. ఉచిత పథకం కోట్ల రూపాయలు ఎక్కడి నుండి ప్రభుత్వం తెచ్చిస్తుంది? పని చేస్తున్న వాళ్ళకి న్యాయం జరగకుండా గుడ్లు ఇవ్వాలి, గుడ్లు పెట్టమంటారు. గుడ్లు ప్రభుత్వమే సప్లై చేయాలి. అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా గుడ్లు సప్లై చేస్తున్నారో ఈ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళకు కూడా ప్రభుత్వమే గుడ్లు ఇవ్వాలి. అదేవిధంగా అన్ని ప్రభుత్వమే చేస్తే వాళ్ళు వంట చేసి పెడతారు. ఎందుకంటే వీళ్ళ యొక్క కష్టాలు ఇప్పుడు మీరు చూశారు. కొడుకు చనిపోయినా కానీ పోయి వంట చేయవలసి వచ్చింది. ఈ విధంగా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలని ప్రభుత్వానికి మేము ఏఐటీసీగా హెచ్చరిక చేస్తున్నాం. మేము శాంతియుతంగా చేయడానికి వచ్చాం. మా యొక్క సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞానము. నిజామాబాద్ జిల్లా అందరికి చిన్నలకు పెద్దలకు వందనాలు. మేము పందిమడుగు తండా నుంచి మాట్లాడుతున్నా. తండా మాది. ఇక మేము ఎప్పటి నుంచో మధ్యాహ్న భోజనం వెళ్ళినప్పటి నుంచే వండుతున్నాము. మధ్యాహ్న భోజనం ఎప్పుడు వెళ్ళిందో అప్పటి నుంచే వండుతున్నాము. 22, 23 అయినాయి కావచ్చు, లెక్కలు లేవు కానీ నాకు అయినాయి. అప్పటి నుంచే వండుతున్నాం. మాకు ఏ సౌకర్యం లేదు ఇప్పుడు దాకా. ఏది అంటే ఏది, ఒకటి బియ్యం తప్పించి ఒకటి ఏది కూడా, ఒక జీలకర్ర ఆవాలు కూడా లేదు, మాకు ఏది లేదు. ఇప్పుడు నుంచి కూడా ఇప్పుడు 6 నెలల దాకా 7 నెలల దాకా జీతం కూడా ఆత్తలేదు. ఈ ఆయన వచ్చినప్పుడు అన్ని నీకు 10,000 జీతం ఇస్తా అని అందరికి ఓట్లు ఆయనకే వేసినాం మేము. అందరికి చేస్తా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నేను 10,000 జీతం ఇస్తామని వేపించిండ్రు మాకు ఓట్లు అన్ని. అప్పుడైతే ఇయ్యలేరు కానీ ఇప్పుడన్నా ఇస్తారేమో అని ఆశతోని వేసినాము. 10,000 జీతం ఇస్తాము, నెలకు ఇస్తామని వేపించిండ్రు. అది కూడా లేదు, ఇది కూడా లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు జీతం లేదు, వంట పైసలు లేవు, ఏది కూడా లేదు. మాకు సార్లు ఎట్టి చేపించుకుంటుండ్రు. కలిసాం 2-3 సార్లు. ఇగో మా పుస్తెల తాడు కూడా అమ్ముకున్నాం. పుస్తెలు కూడా లేదు మాకు. అట్లా పెడుతున్నాం. మా పిల్లలు కాక అలా మా పిల్లలే అనుకొని అలా పెడుతున్నాము మేము. ఇస్తా అంటాడు, చూస్తామంటాడు, అప్పులు ఉన్నాయి అంటాడు. అప్పులు ఎవరి గురించి? మా గురించేనా? అందరికి లేవు. హెడ్ మాస్టర్లకు లేవు, కలెక్టర్కు లేవు, వైద్యులకు ఎవరికి లేవు, పోలీసు వాళ్ళకు లేవు, ఎవరికి లేవు. మాకే అక్కడ వచ్చినాకనే ఇస్తాము బడ్జెట్ లేదు, అప్పు ఉంది, ఇట్లా చేసిపోయిండు అని అంటాడు ఆయన. కలిసినాం మేము 2-3 సార్లు వెళ్ళాడు. అప్పుడు ఇంకా ఆటే ఉంది కానీ ఇప్పుడన్నా మంచిగా ఉంది అని ఒక 5-6 నెలలు మంచిగానే వేసిండు. నెలకు వేసిండు. మంచిగానే చేస్తాడని మేము ఆశతోనే పెడుతున్నాం ఇన్ని రోజుల నుంచి. మా బాధలు ఎవరు గుర్తించుకుంటా లేదు అసలు. హెడ్ మాస్టర్లు పెట్టే టార్చర్ ఇంకా వేరే మాకు. ఇది వండాలి, అది వండాలి, 2 కూరలు పెట్టాలి, ఎగ్గు పెట్టాలి, 3 సార్లు వారంలో 3 సార్లు ఎగ్గు పెట్టాలని బాధలు పెట్టిస్తుండ్రు. ఇప్పుడన్నా ఏమన్నా చేస్తాడని ఎండలో కూర్చున్నాము. పొద్దున 5 గంటల నుంచి లేచి వచ్చినాం మేము సలీలా. ఇప్పుడన్నా ఏమన్నా చేయాలని కోరుకు. మధ్యాహ్న భోజన పథకం పేరుతో మా శ్రమ దోపిడీ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్ లో మేము ఉన్నప్పటికీ కూడా కనీస వేతనాలు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు చెల్లించడం లేదు. మరి తదుపరి చూసుకుంటే అటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి, గుడ్లకి సంబంధించి కావచ్చు, రేషన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే గ్యాస్ కి సంబంధించి కావచ్చు, అవి కూడా మా సొంత డబ్బులతోనే పెడుతున్నప్పటికీ ప్రభుత్వం అసలు నిధులు విడుదల చేయడం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు
ఎన్నో వాహనాలలో వారు ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకొని ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. మాకు బిల్లులు రాకొచ్చినాయి మేడం. మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతున్నది. గుట్ల పైసలు రాకొచ్చినాయి, 9th 10th బిల్లు రాకొచ్చినాయి, 6th నుండి 8th దాకా అవి కూడా రాకొచ్చినాయి. 5-6 నెలల బిల్లులు రావాలా, మనం మేము వంట ఎట్లా చేయాలా? మాకు ఎంత ఇబ్బందులు అవుతున్నది. తల్లిదండ్రులకు ఒక బినోల నుండి వస్తున్నాం, నైపేట్ మండల్, జిల్లా నిజామాబాద్, బినోల గ్రామం. చెప్తున్నాం కానీ ఎవరు కూడా పట్టించుకోకొచ్చారు మేడం. మా పరిస్థితి ఎట్లా కావాలా మరి? ఏమంటున్నారు, ఇచ్చినప్పుడు అప్పు లెటర్ ఇస్తున్నాము, అయిపోయి చేస్తామంటున్నాము, అంతే ఉన్నది, అది ఇంతే ఉన్నది. బినోల గ్రామం, నైపేట్ మండల్, నిజామాబాద్ జిల్లా. మాది బినోల హై స్కూల్. మేము ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము పుస్తెలతాళ్ళు తాకడ పెట్టి వంట చేస్తున్నాం. మేము ఇంట్లో పిల్లలకు నడుపుకుంటలేం, కానీ స్కూల్లో పిల్లలకు నడుపుతున్నాం. కానీ మాకెవరు సాయం చేసేటోళ్ళు లేరు. మాది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఆ సాలరకు ఎంత చెప్పినా వాళ్ళు ఇచ్చేస్తలేరు మాకు. చెప్పండి. నిజామాబాద్ జిల్లా నైపేట్ మండల్. మధ్యాహ్నం భోజనం వండుతాం మేడం. 20 సంవత్సరాల నుంచి వండుతా నేను. చేతి నుంచి డబ్బులు పెట్టాలి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు చూడాలి. వాళ్ళేమో టైంకి ఇయ్యారు. ఇప్పుడు గుడ్డు పెట్టాలి, రాగి జావ పెట్టాలి, వంట చేయాలి, రోజు 2 కూరలు చేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? మాకు కూడా పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. ఇక్కడ సార్ ఇప్పుడు మాకు హామీ ఏమి ఇచ్చిర్రంటే, మాకు ఓట్లు వేస్తే మేము 10 రూపాయల వేతనం ఇస్తామని మాకు హామీ ఇచ్చిర్రు, 10,000. అదే హామీ ఇచ్చి అట్లాంటిది ఇప్పుడు వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కాకపోతే మేము చచ్చిపోతే కూడా మాకు మట్టి ఇవి వచ్చినాయంట మేడం. ఇప్పటికైతే ఇవ్వలేరు, ఇస్తున్నారు. అది ఇచ్చినా కట్టుకున్నా ఇస్తుర్రు. ఏం చెప్తాం మేడం, ఇస్తున్నారు కానీ నేను కెళ్ళి పట్టుకొని గుతుకుంటున్నాం మేమే. అట్లా సీట్లు దొరకక, అలా ప్లేస్ లేక, చిన్న పిల్లలు ప్రయాణం చేస్తే ఎట్లా చేయాలి? ఇప్పుడు మనిషికి 1000 రూపాయలు పెట్టుకొని వచ్చినాం ఇక్కడికి. వస్తే లాభం ఏముంది? రోడ్ల మీద కూర్చుండబెట్టిరు. సారేమో లోపల ఉన్నారు, మేమేమో బయట ఉన్నాం. అక్కడేమో బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి బియ్యం ఇస్తున్నాం అంటారు. అలా పురుగులన్నీ ఉన్నాయి, రాళ్ళన్నీ ఉన్నాయి. ఏరాలి, పెట్టాలి, చేయాలి. మాకు పొద్దున్న 9 గంటలకు పోతే మధ్యాహ్నం 3 అవుతుంది మేడం. అక్కడ చేసుకొని వచ్చినా కానీ టైంకి ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కానీ చేస్తున్నాము. పుస్తకాలు తాకడ పెట్టినా కానీ, ఏ అప్పులు చేసినా కానీ కంపల్సరీ పెట్టాలన్నా కానీ పెడుతున్నాం. అట్లాంటి అప్పుడు మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. టైంకు ఇస్తే మేము అక్కడనే చేసుకుంటూ ఉంటాం కదా మేడం. ఇక్కడికి వచ్చి మేము పిచ్చాల లెక్క రోడ్ల మీద తిరిగితే వాళ్ళేమో ఐసీలో ఉంటారు, మేమేమో ఇక్కడ తిరగాల. పరిస్థితి మాది.